మనోమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ ఛానల్ ద్వారా నా జీవితాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను. ప్రతి కథ మొదలవుతుంది ఓ బాధతో, కానీ కొన్ని కథలు బాధలోనే బలంగా తయారవుతాయి. ఇది ఓ అనాథ బాలుడి కథ కాదు, ఇది ఓ అబద్ధాల మధ్య నిజంగా నిలబడిన మానవుడి కథ. ఇది మనోమార్గం. ఎడారి లాంటి బాల్యం, 7 ఏళ్ల వయసులో తల్లి చనిపోయిన వేదన, ఇంట్లో భోజనం లేదు, ప్రేమ లేదు, మాటలతోనైనా ఓదార్పు లేదు. కానీ ఓ చిన్న ఆశ మాత్రం నన్ను వదలలేదు. ఆ ఆశ నన్ను గమ్యానికి నడిపించింది. తండ్రి ఉన్నా సరే బాధలతో బాధ్యతలతో కాలం తీరిపోయేది తనకి. ఇంటిని వదిలి చదువుకోవడానికి బయలుదేరిన రోజున నా కన్నీళ్ళని ఎవ్వరూ చూడలేదు. క్లాస్ రూమ్ మన జీవితంలో మనము చచ్చిపోయే వరకు మంచి జ్ఞాపకాలనిచ్చే ఒక ప్లేస్. కానీ నాకున్న స్నేహితులు నాకు ధైర్యం ఇచ్చినప్పటికీ నా పరిస్థితిని చూసి ఎప్పుడూ జాలిపడేవారే. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ శ్రమనే ఆయుధంగా చేసుకున్నాను. పుస్తకాలను మంచి స్నేహితులుగా భావించాను. జ్ఞానం పొందడమే జీవిత ఆశయంగా లక్ష్యంగా పెట్టుకున్నాను. ఆ జ్ఞానమే ఈరోజు నా జీవితాన్ని నడిపించే జీవనోపాధిగా మారింది. నా జీవితంలో అనుభవించిన కష్టాలే తరగతి గదిలో నా పిల్లలకు గుణపాఠాలు. టీచింగ్నే ప్రాణంగా భావిస్తూ టీచింగ్ ఫీల్డ్లో నా స్కిల్స్ని నైపుణ్యాలను దినదినాభివృద్ధి చేసుకుంటూ నా టీచింగ్ని ప్రపంచం నలుమూలలకు చాటాను ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా. ఇంకేముంది, జగిత్యాలలో ఒక గొప్ప టీచర్గా నేను ఉనికిని చాటుకున్నాను. అదేవిధంగా జగిత్యాలకు ఒక ఐకాన్గా మారాను. అంతా బాగుంది, జీవితం చక్కగా ముందుకు వెళ్తుంది అనుకునే లోపే ఒకేసారి 2 సంవత్సరాలలో 3 కుటుంబ సభ్యులను నేను కోల్పోయాను. ఇంకేముంది, లైఫ్ అంటేనే ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా డిప్రెషన్, బాధ, ఏడవడం ఇవే నా జీవితంలో మిగిలాయి. అప్పుడే ప్రకృతి నాకు ఒక వరాన్ని ప్రసాదించింది. ఆ జ్ఞానం పేరే లా ఆఫ్ అట్రాక్షన్. ఇది నా జీవితాన్ని మార్చేసింది. లా ఆఫ్ అట్రాక్షన్ పైన ఉన్నటువంటి ఆసక్తితో దానిపై రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. వచ్చిన జ్ఞానాన్ని నా జీవితంలో ఉపయోగించాను. నా జీవితంలో అద్భుతాలు జరిగాయి. నా యమహా RX-100 బండి దొంగలించబడింది. దాన్ని నేను తిరిగి లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా సంపాదించాను. ఇదే జ్ఞానం ద్వారా నా జీవితంలో అద్భుతమైనటువంటి కెరీర్ని కూడా ఆకర్షించాను. అప్పుడు నాకు అర్థమైంది, మన మనసు చాలా గొప్పది. మన మనసు దగ్గర అత్యంత అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నాయి. ఈ శక్తులను వాడడం ద్వారా మన జీవితాన్ని మనకు నచ్చినట్టుగా మనం మార్చుకోవచ్చు అని నాకు అర్థమైంది. ఈ జ్ఞానాన్నే మనోమార్గం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు పరిచయం చేయబోతున్నాను. నేను మీ మనోహర్ మాణిక్యాల, క్లినికల్ హిప్నోథెరపిస్ట్, స్పిరిచువల్ హిప్నోథెరపిస్ట్ అండ్ లైఫ్ కోచ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.